హల్లెలూయా. ఈ దిన వాక్యము 6వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము. ప్రభువారు ఈనాడు దేవుని నమ్ముకున్న బిడ్డలతో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు ఒక పత్రిక రాస్తూ ఒనేసిము అనే వ్యక్తి గురించి ఫిలెమోనుతో మాట్లాడుతున్నారు. ఏమిటి అంటే, నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. మరి ఈరోజు ఎందరైతే జీవగ్రంథాన్ని చేత పట్టుకొని యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించారో దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతున్నారు. మీ వలన దేవుని నామము దూషించబడకూడదు, దేవుని నామానికి అవమానం రాకూడదు. అవమానకరమైన జీవితాలు ఉంటే వాటిని విడిచిపెట్టాలి. ఆ వాటిని వీటిని రెండు బ్యాలెన్స్ చేద్దామంటే నీవు మోసపోతున్నావు. ఇదేం గొప్ప టాలెంట్ కాదు, ఇది ఎవరు చెయ్యలేరు, నేను కాబట్టి ఎలా చేస్తున్నాను ఏం కాదు. నీ విషయాలన్నీ బట్ట బయలు అందరికీ అయిపోతాయి. వెలుగు చీకటి ఒకే దాంట్లో ఉండవు, దేవుడు అపవాది ఒకే దాంట్లో ఉండరు, మరణము జీవము ఒకే దాంట్లో ఉండవు. కాబట్టి మీ జీవితాలలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో దానిని విడిచిపెట్టి మీ ద్వారా, అవును సహోదరుడా, ప్రభువు నందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. ఇదిగో నీ యొద్దకు సువార్త వచ్చింది. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించాడు. అయితే ప్రభువు నందు నీ వలన ఆనందం రావాలి. ఎవరికి? దేవునికి. మనుష్యులను మనం కొంతకాలం ఆనందింపజేయచ్చు, కానీ ఎవరును ఏ వ్యక్తిని ఎల్లకాలము ఆనందింపచేయలేరు. కానీ ప్రభువును ఆనందింపచేయాలి. ప్రభువారు నీటి బాప్తిస్మము తీసుకొని యోర్దాను నది నుంచి రాగానే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందరైతే దేవుని చిత్తానికి అనుకూలముగా నడుస్తారో ప్రభువారు వారి పట్ల ఆనందించే దేవుడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.